మద్యం విక్రయాలపై మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన షరతులపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తున్నది. ఎవరి ఇష్టం ఉన్నట్లు వారు సొంతంగా రూల్స్ పెడితే కుదరదని, రాష్ట్రం మొత్తం ఒకే పాలసీ ఉంటుందని క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. తన నియోజకవర్గంలో లిక్కర్ షాపులు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు విక్రయించాలని, పర్మిట్ రూమ్స్కు అనుమతి లేదని రాజగోపాల్ రెడ్డి ఇటీవల కండిషన్లు పెట్టారు. దీంతో కొందరు వ్యాపారులు స్థానికంగా ఉన్న మద్యం షాపులకు టెండర్ వేసేందుకు వెనకంజ వేశారు. విషయం గ్రహించిన ఎక్సైజ్ అధికారులు మునుగోడులో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వంలోని కీలక నేతలకు సమాచారం ఇచ్చారు. సదరు వ్యాపారుల అభ్యంతరాలను పూర్తిగా విన్న నేతలు స్టేట్ మొత్తం ఒకే రూల్స్ ఉంటాయి, ఇష్టం ఉన్నట్టు సొంత పాలసీలు పెడితే నడవవు, అనవసరంగా భయపడొద్దు, షాపులకు దరఖాస్తు చేసుకోండి, డ్రాలో వచ్చిన వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామంటూ వారికి భరోసా ఇచ్చినట్టు తెలిసింది. మునుగోడు ఎమ్మెల్యే కామెంట్స్ను పలువురు వ్యాపారులు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి సైతం తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్టేట్ మొత్తం ఒకే మద్యం పాలసీ ఉంటుంది, నియోజకవర్గానికి ఒక్కో తీరుగా ఉండదు, ఒక్కో లీడర్కు ఒక్కో ఆలోచన ఉండొచ్చు, కానీ చట్టం అందుకు ఒప్పుకోదు, ఇష్టం ఉన్నా లేకున్నా అందరూ ఫాలో కావాల్సిందే అని కామెంట్ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. మంత్రి పదవి రానందుకే అక్కస్తో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. లిక్కర్ విక్రయాలపై ఆయన రూల్స్ పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని, వ్యాపారంలో అయోమయం నెలకొన్నదని రిపోర్ట్లో వివరించినట్టు తెలిసింది. అలాగే ఆయన కొంతకాలంగా చేస్తున్న కామెంట్స్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నట్టు విమర్శలున్నాయి. ఈ మధ్య బీఆర్ఎస్ నుండి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి తనకు ఇవ్వకపోవడం సరికాదని రాజగోపాల్ రెడ్డి తనలో ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకొని కష్టపడిన తనను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. అంతకంటే ముందు కొన్నిసార్లు సీఎం రేవంత్ రెడ్డి తీరుపై పరోక్ష విమర్శలు చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలిపై అధిష్టానానికి పూర్తి నివేదిక పంపినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరి చూడాలి రాజగోపాల్ రెడ్డి గారి యొక్క స్టాండ్ ఎటువైపు వెళ్ళబోతుందో చూడాలి. ఎందుకంటే కొంతకాలంగా ఆయన ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కొన్నిసార్లు కామెంట్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా నేరుగా ఆయన కామెంట్ చేస్తున్నారు. దీంతో పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కూడా పెద్ద చర్చ నడుస్తుంది. గతంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు అత్యంత కీలక నేతలు అలాగే అధిష్టానం కూడా తనకు మంత్రి పదవి ఆఫర్ చేశారు. అధికారంలోకి వస్తే నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సమీకరణాల అడ్డు చూపి, కులాన్ని అడ్డు చూపి, అన్నదమ్ములకు సొంత కాన్స్టిట్యూన్సీ ఒకే జిల్లాలో ఎలా ఇస్తారని ఒక కారణాలతో నన్ను దూరం పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా వాళ్ళకు ఒక రూల్స్, మాకొక రూల్సా? నేను పార్టీకి చేసిన సేవలు గుర్తించాలి, అలాగే గతంలో పార్టీని నమ్ముకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము, దాన్ని దృష్టిలో పెట్టుకుని మెరిట్ని బట్టి ఇవ్వాలి తప్ప ఇలా కుటుంబ కారణాలతో, సామాజిక కారణాలతో, అలాగే ప్రాంతీయ కారణాలతో నన్ను దూరం పెట్టే ప్రయత్నం చేస్తారని కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో వారానికి 15 రోజులకు ఒకసారి కూడా వార్తల్లో ఉండేలాగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అయితే మాత్రం కామెంట్ చేస్తారు. ఆ మధ్య ఏకంగా గన్ పార్క్ దగ్గర నిరుద్యోగులతో కూడా వచ్చి నిరుద్యోగులకు నేను అండగా ఉంటున్నాను, నేను మాట ఇస్తున్నాను, తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మీకు జాబ్ క్యాలెండర్ వచ్చేలాగా, ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేలాగా నేను నేరుగా మాట్లాడి దగ్గరుండి మీకు పెద్దనలా ఉంటానని కూడా ఆయన మాటలు చేయడంతో పెద్ద ఎత్తున ఇటు కామెంట్లు కూడా వచ్చాయి. దీనికి బల్మూరి వెంకట్ కూడా మాట్లాడుతూ కూడా బీఆర్ఎస్ ట్రాప్లో, నిరుద్యోగుల ట్రాప్లో పడద్దంటూ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇలా చాలా సందర్భాల్లో కూడా ఇటు ఓఆర్ఆర్ విషయంలో, అలైన్మెంట్ విషయంలో కూడా ఇటు వారు రైతులకు అండగా ఉండడం, అలాగే ప్రభుత్వ అలైన్మెంట్లు మార్చాలంటూ కూడా మాట్లాడడం, ఇలా చాలాసార్లు కూడా చాలా కామెంట్లు కూడా ఇటు పార్టీకి ప్రభుత్వానికి కూడా కాస్త ఇబ్బందికరంగా మారుతున్నాయి. వాస్తవానికి ఆయనకు మంత్రి పదవి ఆఫర్కు అధిష్టానం అప్పట్లో ఒప్పుకున్నప్పటికీ కీలక నేతలు యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా ఎప్పుడైతే మారిన సమీకరణాల నేపథ్యంలో అడ్డు ఉండకపోవడం, అలాగే మంత్రి పదవి విస్తరణలో భాగంగా అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన చేస్తున్న కామెంట్స్ కారణంగా మంత్రి పదవి ఇవ్వనందుకే ఆయన అసంతృప్తి వెలగక్కుతున్నారని కొంతమంది అంటుంటే, ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వచ్చు కదా తన సీనియర్ని బట్టి కూడా మరికొంతమంది అంటున్నారు. మరి చూడాలి ఈ యొక్క అంశానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. తాజాగా లిక్కర్ పాలసీపై ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం రాష్ట్ర వ్యాఖ్యంగా పెద్ద దుమారమే రేగుతుంది. ఎందుకంటే లిక్కర్ పాలసీ అంతటా ఒకలాగా ఉన్నాక మునుగోడులో మరొకలాగా ఉండాల్సిందే అని కూడా ఆయన చెప్పడం, ఆ వీడియో కూడా బాగా వైరల్ అయిపోయింది. ఎందుకంటే సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకే ఉండాలి, అది కూడా పర్మిట్ రూమ్స్ కూడా ఉండొద్దు. ఆ రూమ్స్ కారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇక తాగుడుకు బానిసై చాలామంది కుటుంబాలు కూడా ఆగమైపోతున్నాయి. అందులో భాగంగానే తన కాన్స్టిట్యున్సీలో మాత్రం ఇక రూల్స్ వేరేలాగా ఉండాల్సిందే, ఉండకపోతే మాత్రం బాగుండదు. టెండర్ల విషయంలో కూడా
జాగ్రత్త పడాల్సిందని కూడా ఆయన హెచ్చరించడంతో ఒకవైపు టెండర్లు వేసేందుకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఇక ఎక్సైజ్ శాఖ అలాగే సర్కారు కూడా ఎవరైతే నామినేషన్ దాఖలు చేస్తారో వారికైతే మాత్రం భరోసా ఇచ్చినట్టు తెలిసింది. అంతటా ఒకే రూల్స్ ఉంటాయి. మునుగోడులో ప్రత్యేకమైన రూల్స్ ఏముండవు. అందరికీ ఒకే పాలసీ ఉంటుంది. కొంతమందికి ఇబ్బందులు ఉండొచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలకు అభ్యంతరాలు ఉండొచ్చు, తప్పదు. కానీ రూల్స్ అనేది ఒకేలాగా ఉంటాయి తప్ప ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలాగా ఉండదు. పాలసీ అందరికీ ఒకే పాలసీ ఉంటుంది అన్నట్టు కూడా ఇటు ఎక్సైజ్ శాఖ నుండి అలాగే ప్రభుత్వం నుండి కూడా హామీ వచ్చినట్టు తెలుస్తుంది. మరి దీనిపై రాజగోపాల్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారో ఒకవేళ పాలసీ అయిపోయిన తర్వాత ఆయన ఇచ్చిన హామీ ప్రకారం మరి అలాగే కొనసాగుతుందా, లేకపోతే ప్రభుత్వం విషయంలో చేసిన ఏదైతే ప్రభుత్వం నుండి వచ్చిన కారణాల నేపథ్యంలో కండిషన్స్ నేపథ్యంలో వెనక్కి తగ్గుతారని మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ మునుగోడులో మాత్రం ఏదైతే ఈ లిక్కర్ పాలసీ పైన మాత్రం ఆయన చేసిన కామెంట్స్ మాత్రం పెద్ద ఎత్తున వైరల్గా మారిపోయి పార్టీలో ప్రభుత్వంలో కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. చూడాలి మరి ఈ లిక్కర్ పాలసీ అంశం మునుగోడులో మరి ఎటువైపు దారితీస్తుంది, ఎవరు వెనక్కి తగ్గుతారో అని మాత్రం మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. మరి మీరేమంటారు? మునుగోడులో సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు మాత్రమే లిక్కర్ విక్రయించాలి, వైన్స్కు పర్మిట్ రూమ్స్ ఉండొద్దంటూ కూడా కోమరెడ్డి వెంకరెడ్డి చేసిన స్థానిక ఎమ్మెల్యే చేసిన కామెంట్స్పై మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి.